డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. 300 కార్డు ఎవరో బావా ఎన్నాళ్ళకి దొరికావు బావా నాకిట్ట. ఏంటి దొరికింది? బెజవాడ బ్యారేజ్ అంతుంది బావా నీ ఛాతీ. వదలవే, అదో లాగుతుంది. పోనీ పట్టుకోమంటావా? పాపికొండలంతున్నాయి బావా నీ కండలు. బావా కాళ్ళు జారిపోయేటట్టున్నాయి, వదలవే. నిన్నిట్ట చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా? నీ పెదాల్లో నా పెదాలు పెట్టి ఒక కిస్ ఇచ్చాననుకో, ఎలా ఉంటుందో చూడు ఆ కిస్. సుధాకర్, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మూపు పట్టుకుని తిరుగుతున్నావు. పట్నం బయలుదేరలేదా? దేనికన్నా? వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట, అలా ఉందరా నీ సంగతి? డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, మర్చిపోయావేంటి? అంత అదృష్టం నాకు లేదన్నా. ఏ? దానికి చాలా ఖర్చు అవుతుందన్నా. అదేంట్రా, ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అన్నావుగా? ఎంత ఇచ్చినా బట్టలకని, ఖర్చులకని, దానికని దీనికని కనీసం 2 లక్షలన్నా కావాలన్నా. ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు, ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా. పెద్ద ఆలోచన చేసావు పదా. మినిస్టర్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆలోచించి చెప్తాను. ఏంట్రన్నా పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు? ఎంతేదో చెబుదామని. ఓహో, నా గురించేమో అనుకున్నా. సర్లేండి అందరూ వచ్చేసినట్టేనా? భయం కూడా వచ్చేసింది. వచ్చిందేట్రా? వచ్చింది అటు అది సరేగానే ఏంటి అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు? మావా, మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం? తలో చేసుకున్నాం, గుడి మరమ్మతు చేసాం. బడి కావాలంటే గవర్నమెంట్తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం. మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ అంటే కట్టుకుంటాం, దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా. అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అవ్వాలంటే అయిపోమంటే సరిపోద్దా ఏంటి? వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది, కానీ తిండి తిప్పలు ఎవడ చూస్తాడు? వాటి మొత్తానికి 2 లక్షల పైన అవుద్దంట. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను చదువు మానేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని లేట్ చేయమంటావు? అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందుందాం. తలో చెయ్యేసి 2 లక్షల రూపాయలు పోయేసి డాక్టర్ని చేద్దాం. అయితే అందరూ కలిసి తలో చెయ్యండి, నా చేతితో గేదె గడ్డేసి వచ్చేస్తాను. ఏయ్, కుడితిలో కలుపుతా. ముందుండి ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డేస్తాను, బొడ్డోడికి చెడ్డీ వేస్తానంటావా? రా ఇక్కడ రా. వస్తానండి కదా. సుధాకర్ని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి వస్తే ఏం చెప్పారు నువ్వు? ఏంటి చెప్పాను? ఈడు మనోడు, పక్కింటాడు, మాలుడు అని చెప్పాను. చెప్పావా? అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి, కానీ గొప్పోడైనా కాదురా. సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు, ఇటు చదువుకు చేయలేవు. అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. రే అల్లుడు, నువ్వు చెప్పావంటే అది రైటే. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాదో 2 ఏళ్ళు వేసుకో. మావా, చదువుకు సంబంధించింది 5,000 చెయ్యి. సరే, మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప. 5,000 వేసుకో. సుధాకర్ చదువు విషయంలో నా వంతు 20,000. నాది ఒకటి వేసుకోండి. సుబ్బయ్యం ఎవడతాడు? 2 వేసుకోండి. మరి మీరు? ఎవరెంత ఇస్తున్నారో పేపర్ మీద రాసి లెక్కలేద్దాం. శివ, చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా. ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు. సుధాకర్, ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా, వాళ్ళ నమ్మకాన్ని. నువ్వు ఈ ఊరు కోసం సుధాకర్, ఈ డబ్బులు తీసుకో. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి. రేయ్ సత్యనారాయణ, వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడు రా. అవుతాడు. సత్యనారాయణకి జిందాబాద్ కొట్టండి. ఇదిగో, నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు. పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు, జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే, అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే. పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే.
జిప్పు బ్యాక్కే కాదు ప్యాంటు కూడా వేయాలి. ఓర్ని ఏం మనిషి కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ వస్తున్నాన్రా. బా ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందు గాని. ఓ తట్టడు పేడ ఇవే బెదవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిశ్ర ఆంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరే సరే, ఈ బాదం పాలైన తాగెళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్సు వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఉమ్? ఉమ్. ఏంట్రా మొగుడుగా పుడతానే. మరి నేనేమవ్వాలి? సవతి అవుదు గాని. ఇదిగో బేబే ఇదేం బాదం పాలే, భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యో, కూర్చో ఆ, రా, కూర్చో. ఏయ్, ఏం చేసావే? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక. ఆ. ఏం చేస్తున్నావే? రేప్ చేయడానికి. రేపా? ఇదిగో సచివతి, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. మర్యాద తలుపుది. మర్యాద లేదు, మామిడికాయ పచ్చడి లేదు. ఈ రోజు అటు ఇటు. ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా? ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా? ఆహాహాహా, మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా? అదేం కుదరదు. ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా. జై చలపతిరావ్. చలపతిరావా? ఆడేవాడే సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే వాడే. అది ఊడిపోతే తలుపుతీ. కొంచెం ఉంటే కొంప మునిగేది. రే శుభ్గా మొక్కేరా. ఏసు గంట అయింది చూసుకో. రేయ్ మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను రా. బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకొని ఎందుకుంటావు? 2 చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటావు. పొద్దున్నుంచి ఎత్తుకుతున్నాను రా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయితే ఏ దయ్యాల సంఘానికో నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటుంది. ఆడు వెలుతురు చూడకుండా ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేటరా. రే, ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు. మనం కూడా వెళ్ళి వెతుకుదాం, పదండ్రా. అదరా ఏం జరిగింది? ఏరా హనుమంతు, ఇక్కడ కూర్చున్నావేంటి? మా బేబీ కనబట్టలేదు బాబాయ్. కనపట్లేదా? రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా, దానికి కోపం వచ్చినట్టుంది. లేదు చూసేసరి కనబడలేదు. భలే వాడివిరా. అసలు ఆవిడకి రోషం ఎక్కువ. నువ్వు తిట్టావన్న కోపంతో ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేమో, వెళ్ళెత్తుకు. బాబు, ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా? ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు? అతను ఎలాగూ నిన్ను కలవడం తెలుసు కదా. ఒక్కసారి చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆమె ఒక్కతే వచ్చిందా? అబ్బాయి కూడా వచ్చాడా? ఒక్కతే వచ్చింది. ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడనని చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆగో! ఇష్టం వచ్చినట్టు తిరిగి టిక్కు అంటూ ఊపుకుంటూ వస్తావా? నేను మాత్రం బయటకు వెళ్ళకూడదు. టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది, ఎవరితోటన్నా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఏజింట్లో కట్టి పడేసావు కదే. కొత్త సినిమా చూసి ఎన్ని రోజులైంది? పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు, పందులు పెంపకాలు తప్ప ఊరు పొలిమేళ దాటిని నేనెక్కడికి వెళ్ళానన్రా?
ఆ కొచ్చనెయ్యాల్సింది నేనే. ఏదో ఒకసారి అటు తిరుగు. ఆహాహాహా. డ్రర్ర. అబ్బో ఏంట్రా? గోడకున్న సవరం తీసి ముడి చుట్టా, పెట్టిలో ఉన్న చీర తీసి నడుముకు చుట్టా. పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే. నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాలా? అక్కడంతా ఎందుకు వెతికావురా? నువ్వు దూకడానికా? దొక్కలో పడుస్తా నిన్ను సావగొట్టి ఆ నూతులో పడేయటానికే. ఒరేయ్, నా దగ్గరకు వచ్చావో గరిటతో చంపేస్తా. నన్నే చంపుతావా? నిన్నే కాదు, నీ బాబును కూడా చంపుతాన్రా. ఏయ్, నా బాబు జోలికి వచ్చావే, ఇక నిన్ను వదిలే, ఈ రోజు అయిపోయాను. ఏయ్, నేను కూడా వచ్చానురా. రావే. రారా. అది పడేసి మాట్లాడవే. నువ్వు పడేయ్. ముందు నువ్వు పడేయ్. పడేయ్. నువ్వు ముందు పడేరా. సరే, ఇద్దరం పడేద్దాం. ఒరేయ్, ఆ ముందు నేను చెప్పేది వినరా. చెప్పవే ఏంటా? నేను పక్కూరికెళ్ళాను. ఇదిగో ఇదిగో ఇదిగో, అబద్ధం చెప్పావు, సంపేస్తా. ఆ సుబ్బిగాడు నువ్వు హైదరాబాద్ బస్ ఎక్కినట్టు నాకు చెప్పాడే. హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ లోనే దిగాల, పక్కూర్లో దిక్కకూడదా? అదే అదే అదే, అక్కడ ఎందుకు దిగావు అంట. పెళ్లి కోసం. అవ్వా, ఈ వయసులో నీకు పెళ్ళి ఏంటి? పోరా, కళ్ళు పోతాయి. పెళ్లి నీకురా. ఏ రబ్బడి రబ్బ. ఏ ముసల్దానా, నువ్వు మాయమైనప్పుడే ఇలాంటి మంత్రం ఏదో వేస్తావని అనుకున్నాను. నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికుందే? నీకివ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఇదిగో, రూలు గీలు అన్నావంటే రోలు చుకుని కొట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదిగో సచివతే, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు తెలీదుండు. ఏంటే, ఏం చేస్తావే? నా మనవణ్ణి నీకివ్వను. నువ్విచ్చేదేంటే? నీ ఇంటికొచ్చా, నీ గుమ్మల్లోకొచ్చా, నీ నట్టింట్లోకొచ్చా తొడగొట్టి చెబుతున్నా, బావని నేనే చేసుకుంటా. కుదరకపోతే లేపుకుపోతా. ఆ పండే ఏదో గల, ఇద్దరు జాగ్రత్తగానండి. రాష్ట్ర స్థాయిలో కేఎం గారి చేతుల మీదుగా నేను కప్పు తీసుకోవాలి. మిస్టర్ ఆంధ్రాగా నా ఫోటో పేపర్లో రావాలి. మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి. ఏయ్, ఆ తర్వాతే నా పెళ్లి. అప్పటిదాకా సంబంధాలు గిమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా, నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చెలు పగులుతాయి. జాగ్రత్త. హలో, ఏంటి బుస్ గారు ల్యాండ్ అయిపోయాడా? ఏంటి వెళ్ళిపోతున్నాడా? నా అగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావు గారు బయలుదేరి రమ్మన్నారని చెప్పవా? నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే ఎల్దురుగానని చెప్పవా? తాటి ముంజులు చెరుగ్గల్లో ఇస్తాను, అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారని. ఏంటి అదో సోద ఇక్కడ పెట్టావు? నీకు అలాగే ఉంటది. నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది, జార్జ్ బుష్ నా ఇంట్లో దిగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదేంటి, నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అది కూడా చెప్పాడు. ఏమని? నీ ఫోన్ ఫీజులు పీకేశారని. ఏంటి, నా ఫోన్ పని చేయట్లేదా? 300 ఇటు కార్డేస్తే 3 ఏళ్ళు పని చేసేది, నెల పని చేస్తుంది. ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా, రేపు ఎలక్షన్ లో దెబ్బైపోతాను. సరే సరే, వచ్చిన ఏడిపోయేది ఏడు. ఇదిగో, ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా? దానికంటే కంగారు నీకెక్కువైంది. కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి? తెల్లారు లేస్తానే హనుమంతు బావ అంటూ ముగ్గేస్తుంది, తినేప్పుడు హనుమంతు బావ అంటూ ముద్దేస్తుంది, తిని పడుకుని హనుమంతు అంటూ ముద్దెత్తది. తర్వాత ఓ డాన్సులు కట్టేస్తుంది, జూయెట్లు పాడేస్తుంది. మొన్న వాళ్ళ అమ్మని నిద్దట్లో తన్నితే నా మెంచి ఎగిరెళ్ళి ఎదురింట్లో పడింది, నడుం పుట్టుక్కు నిరిగింది. ఇదిగో ఇదిగో, ఇది చూసావా? గేద కుమ్మిందా? కాదే, పక్కూరు నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని, నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని ఎత్తడి సెం పెట్టి కొట్టింది. ఆ సొట్టే ఇది. మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికిపోయాను. నీకు నవ్వులాట్లాగే ఉంటది. చూడు మావా, నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి గిళ్ళి జాంతానే. నువ్వు మిస్టర్ అవుతావో మినిస్టర్ అవుతావో నాకు జాంతానే. వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను. మా అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టేయాలంతే, తిరుగులేదు దానికి. మట్టయ్యా, ఒక కేజీ ఎండి చేపలు పంపించు. రాత్రికి బుష్ వస్తున్నాడు మా ఇంటికి. అంటే నేనే వచ్చేట్టుకెళ్ళనా? బలిసిందిరా నీకు. ఇదిగో, మాఘమాసం గుర్తెట్టుకో. ముందు 300 ఇటు కార్డే. ఏ ఎవరో బావా, ఎన్నాళ్ళకి దొరికావు బావా నాకిట్ట. ఏంటి దొరికింది? బెజవాడ బ్యారేజ్ అంత ఉంది బావా నీ ఛాతీ. ఏ వదలవే, అదో లాగుతుంది. పోనీ పట్టుకోమంటావా? పాపి కొండలంతున్నాయి బావా నీ కండలు. బావా, కాళ్ళు జారిపోయేటట్టున్నాయి, వదలవే.
నేను ఇట్టా చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా? అయితే నీ పెదాల్లో నా పెదాలు పెట్టి పెట్టి. ఒక కిస్ ఇచ్చాను అనుకో, ఎలా ఉంటుందో చూడు ఆ కిస్ మిస్. సుధాకర్ రేయ్ సుధాకర్, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మూపు పట్టుకొని తిరుగుతున్నావు. పట్నం బయలుదేరలేదా? దేనికన్నా? వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట, అలా ఉందరా నీ సంగతి? డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, మర్చిపోయావేంటి? అంత అదృష్టం నాకు లేదన్నా. ఏ దానికి చాలా ఖర్చు అవుతుందన్నా. అదేంట్రా, ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అన్నావుగా? ఎంత ఇచ్చినా బట్టలకని ఖర్చులకని దానికని దీనికని కనీసం 2 లక్షలన్నా కావాలన్నా. ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు. ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా. పెద్ద ఆలోచనే చేసావు పదా. నాకు మినిస్టర్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆలోచించి చెప్తాను. ఏంట్రా నా పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు? ఎంత ఏదో చెబుదామని. ఓహో, నా గురించేమో అనుకున్నా. సర్లేండి అందరూ వచ్చేసినట్టేనా? సుబ్బయ్యం కూడా వచ్చేసింది. వచ్చిందేట్రా? వచ్చింది అటు అటు. అది సరే గానీ ఏంటి అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు? మావా, మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం? తలో చెయ్యేసుకున్నాం, గుడి మరమ్మతు చేసాం. బడి కావాలంటే గవర్నమెంట్తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం. మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ అంటే కట్టుకుంటాం, దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా. అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అవ్వాలంటే అయిపోమను. అయిపోమంటే సరిపోద్దా ఏంటి? వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది కానీ తిండి తిప్పలు ఎవడ చూస్తాడు? వాటి మొత్తానికి 2 లక్షల పైన అవుద్దంట. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను చదువు మానేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని లేట్ చేయమంటావు? అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందుందాం. తలో చెయ్యేసి 2 లక్షల రూపాయలు పోయేసి ఈయన డాక్టర్ని చేద్దాం. అయితే అందరూ కలిసి తలో చెయ్యండి, నా చేతితో గేదె గడ్డేసి వచ్చేస్తాను. ఏయ్, కుడితిలో కలుపుతా. ముందుండి ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డేస్తాను, బొడ్డోడికి చెడ్డీ వేస్తానంటావా? రా ఇక్కడ రా. వస్తున్నాను కదా. సుధాకర్ ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి వస్తే ఏం చెప్పారు నువ్వు? ఏంటి చెప్పాను? ఈడు మనోడు, పక్కింటాడు, మాలుడు అని చెప్పాను. చెప్పావా? అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి కానీ గొప్పోడైనా కాదురా. సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు, ఇటు చదువుకు చేయలేవు. అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. రే అల్లుడు, నువ్వు చెప్పావంటే అది రైటే. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాదో 2 ఏళ్ళు వేసుకో. మావా, చదువుకు సంబంధించింది 5,000 చెయ్యి. సరే, మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్పవాడిని. 5,000 వేసుకో. సుధాకర్ చదువు విషయంలో నా వంతు 20,000. నాదొకటి వేసుకోండి. మరి సుబ్బయ్యం ఎవడతాడు? 2 వేసుకోండి. మరి మీరు? ఎవరెంత ఇస్తున్నారు పేపర్ మీద రాసి లెక్కలేద్దాం. ఏయ్ శివ, చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా. ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు. సుధాకర్, అన్నా, ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా, వాళ్ళ నమ్మకాన్ని. నువ్వు ఈ ఊరు కోసం సుధాకర్, ఈ డబ్బులు తీసుకో. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి. రేయ్ సత్యనారాయణ, వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడు రా. అవుతాడు. సత్యనారాయణకి జిందాబాద్ కొట్టండి. ఇదిగో, నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు. పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు. జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే, అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే, పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే. జిప్పు బ్యాక్కే కాదు, ప్యాంటు కూడా వేయాలి. ఏం మనిషి నువ్వు? కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ, వస్తున్నాన్రా. బా ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే. కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందు గాని. ఓ తట్టడు పేడ ఇవే. బెదవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిశ్రాంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరే సరే,
ఈ బాదం పాలైన తాగేళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్ వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ, నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఉమ్? ఉమ్? ఏంట్రా మొగుడుగా పుడతానే. మరి నేనేమవ్వాలి? సవతి అవుతూ గాని. ఇదిగో బేబే, ఇదేం బాదం పాలే, భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యయ్యో, కూర్చో ఆ, రా, కూర్చో. ఏయ్, ఏం చేసావే? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక.